హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై తయారు చేసే విధానం చూపిస్తా రండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని పల్లీలు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాకరకాయనైతే పక్కనైతే కట్ చేసి పెట్టుకుంటాం కదా, అదైతే నేను ఈ సైజులో తీసుకున్నా. దాని అయితే తొక్క అయితే ఏం తీయలేదు. దాని తొక్క తీయకుండా బాగా అలాగే సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాను అనమాట. అలా అయితే చేదు ఎక్కదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కాకరకాయ మనకి ఎంత హెల్దీయో. పిల్లలైతే అస్సలు తినరు. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. తింటారు, పిల్లలు కూడా తింటారు. తర్వాత దీన్ని బాగా ఒక 15 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వేసుకోండి. అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఒక 15 మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసుకోండి. నేనైతే పసుపు ముందే యాడ్ చేసుకున్న. పసుపు అయితే యాడ్ చేసుకున్న మీకు చూపించలేదు. పసుపు కూడా వేసుకోండి, చేదు ఎక్కనివ్వదు పసుపు కూడా. ఇందులోనే పసుపు వేసుకున్నా, నేను కలిపాను కాబట్టి మీకు కనిపించదు. కారం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పల్లి పొడి నూరి పెట్టుకున్నాం కదా, ఆ పల్లి పొడి ఇందులో వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై అవ్వనండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం అయితే చాలా బాగుంటుంది. లేదు అనుకున్న వాళ్ళు చక్కెర కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. లేదు అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోకుండా చింతపండు నానబెట్టి నేను ఇట్లా చింతపండు రసం వేసుకున్నారంటే మీకు కర్రీ కూడా అవుతుంది. ఇది టమాటా కూడా వేసుకునే అవసరమే లేదు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకైతే బోటి కర్రీ తిన్నట్టు ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఉడికింది అనిపిస్తే దీన్ని దించుకోవడమే. ఇది ఫ్రై చేసి ఎంత బాగుంటుంది. ఒకవేళ కానీ మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి అందరికీ.